ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కనకం అప్పు పెళ్లి పత్రికలు తీసుకొని రాజు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇక ఒక పెళ్లి పత్రిక తీసుకెళ్ళి దానిలక్ష్మి చేతిలో పెట్టి, నా కూతురు అప్పు పెళ్ళి, నువ్వు అన్నయ్య తప్పకుండా ఈ పెళ్ళికి రండి, వచ్చి ఆ పెళ్ళిని మీ కళ్ళారా చూసి ఆ దృశ్యాన్ని మీ మనసులో చిత్రీకరించుకొని ఆ దిక్కుమాలిన అనామికలాగా నిందలు వేయకుండా అక్షంతలు వేసి వెళ్ళండి అని చెప్పి, ఇక మరో పెళ్లి పత్రిక రుద్రాణి చేతికిచ్చి, నువ్వు నీ చెప్పుడు మాటలు వినేవాళ్ళు తెలుసుకోండి, మీరనుకున్న పెళ్లి కొడుకు కాదు, ఇకనైనా మారండి, నీ చెడు దృష్టి నా కుటుంబం మీద, మీ ఇంట్లో ఉన్న నా ఇద్దరు కూతుర్ల మీద పడకుండా ఈ పెళ్ళికి వచ్చి ఈ పెళ్ళి చెడగొట్టే ప్రయత్నం చేయకుండా అక్షంతలు వేసి వెళ్ళు అని చెప్పి ఆ పెళ్లి పత్రిక రుద్రాణి చేతిలో పెడుతుంది. ఇక రాజు వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ ఇంట్లో ఒక పెళ్లి పత్రిక ఇయ్యాల్సింది పోయి 3 పెళ్లి పత్రికలు ఇచ్చే కర్మ పట్టింది నాకు. గౌరవనీయులు, పూజ్యులు, ఈ కుటుంబానికి మూల స్తంభాలైన మీరు నా దృష్టిలో పార్వతీ పరమేశ్వరులతో సమానం. ఈ పేదరాలి కూతురు పెళ్లికి వచ్చి ఆశీర్వదించి అక్షంతలు వేస్తే చాలా సంతోషిస్తానని చెప్పి ఇక వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని పెళ్లి పత్రిక వాళ్ళ చేతిలో పెడుతుంది కనకం. ఇక రుద్రాణి అయితే కామ్గా ఉండకుండా, అసలు ఈ పెళ్ళైనా సక్రంగా జరుగుతుందా, లేకపోతే పీటల మీద పెళ్లి కొడుకు మాయమైపోయినాడని చివరి నిమిషంలో మా కళ్యాణ్నిచ్చి పెళ్లి చేసే కుట్రలేమైనా పన్నుతున్నారా అని అనడంతో ఇక కోపం వచ్చిన కనకం గట్టిగా రుద్రాణి అని అరుస్తూ ఉంటుంది. ఇక నేరుగా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, మీరు చాలా గొప్పవాళ్ళు బాబు, మీ మనసు చాలా సున్నితం, మీరు సరస్వతి పుత్రులు కూడా, అలాంటి మీరు మా ఇంటికి వస్తే కాళ్ళు కడిగి ఇంట్లోకి ఆహ్వానించాల్సింది పోయి ముఖం మీద తలిపేసేసాను, అందుకు నన్ను క్షమించండి బాబు, దానికి కారణం ఏంటో కూడా ఇక్కడ అందరికీ తెలుసు, దయచేసి మీరు నాకు ఒక మాట ఇస్తారా, మీ స్నేహితురాలి పెళ్ళికి మాత్రం మీరు రాకండి, నేనెందుకు ఈ మాట చెప్తున్నానో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అని కనకం కళ్యాణ్కి దండం పెట్టి బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే బాధగా ఇక అక్కడ ఉండలేక తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక కనకం వెళ్ళొస్తానని అందరికీ చెప్తూ ఉంటే ఇక అపర్ణ అయితే, ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని మాత్రం మర్చిపోవు కనకం అని తనకు చెప్తూ ఉంటుంది. ఇక అప్పు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండడం చూసిన వాళ్ళ అమ్మ నాన్న తన దగ్గరికి వచ్చి కూర్చొని ఓదారుస్తూ ఉంటారు. ఇక అప్పు వాళ్ళ నాన్న అయితే, ఎందుకు అప్పు ఏడుస్తున్నావు, మమ్మల్ని అందరినీ వదిలేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటే బాధగా ఉందా, ఇప్పుడైతే ఏడుస్తున్నావు, కానీ రేపు పెళ్ళైపోయిన తర్వాత నీ భర్తతో నీ పిల్లలతో సంతోషంగా ఉన్నప్పుడు మేము ఫోన్ చేసినా కానీ నువ్వు ఫోన్ తీయవు తెలుసా, చాలా బిజీగా ఉన్నానని చెప్తావు అని తను అంటూ ఉంటే ఇక కనకం అయితే, ఆడపిల్ల జీవితం అంటే అంతే అప్పు, ఎవరికైనా అంతే, ఒక్కసారి పెళ్ళైపోయి పిల్లలు పుట్టేస్తే ఇక అంతా మారిపోతుంది, పిల్లల చదువులని వాళ్ళ భవిష్యత్తని ఈ పరుగుల ప్రపంచంలో వాళ్ళు కూడా పరుగులెత్తుతూనే ఉంటారు, చివరికి బాధ్యతలు తీరితే కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు అని కనకం చెప్తుంటే ఇక అప్పు అయితే, ఆడదానికి పెళ్ళంటే పిల్లలు భర్తేనమ్మా, వాళ్ళకంటూ ఒక జీవితం ఉండదా అని అప్పు అంటూ ఉంటే ఇక అప్పు వాళ్ళ నాన్న అయితే, ఎందుకు ఉండదు అప్పు, ఖచ్చితంగా ఆ కాలమైనా ఈ కాలమైనా ఆడవాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏదైతే వాళ్ళు బలంగా కోరుకుంటారో అది ఖచ్చితంగా వాళ్ళకి దక్కుతుంది అని తను చెప్తూ ఉంటాడు. ఇక నీ భయాలన్నీ మానేసి వెళ్ళి ప్రశాంతంగా పనుకో, నీ జీవితం నువ్వు కోరుకున్నట్టుగానే సంతోషంగా ఉంటుంది అని వాళ్ళ నాన్న చెప్తుంటే ఇక కనకం అయితే, వెళ్ళి త్వరగా పనుకో అప్పు, ఉదయాన్నే మంగళస్థానాలు ఉన్నాయి, కళ్యాణ మండపానికి వెళ్ళాలి కదా, ఉదయాన్నే లేపితే మళ్ళీ నువ్వు విసుక్కుంటావు, త్వరగా వెళ్ళి పనుకో అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు కోపంగా కావ్య నరుస్తూ ఉంటాడు. ఏమనుకుంటుంది మీ అమ్మ, అసలు పెళ్లి పత్రిక మా పిన్నికిచ్చి కళ్యాణ్కి ఇవ్వకుండా అవమానించి తనని పెళ్ళికి రావద్దని చెప్పింది, అసలు ఏమనుకుంటుంది, కళ్యాణ్ని అలా అవమానిస్తే నేనెంత బాధపడ్డానో తెలుసా, అసలు కళ్యాణ్ అప్పు విషయంలో ఎంత హెల్ప్ చేశాడు, తన కోసం ఎన్ని బాధలు పడ్డాడు, అవన్నీ గుర్తురావా మీ అమ్మకి మీ అప్పుకి అని అరుస్తూ ఉంటే ఇక కావ్య అయితే, మా అమ్మ రావద్దని ఎంత బాధపడి చెప్పింటుందో నాకు బాగా తెలుసు, అలా చెప్పిందంటే ఒక తల్లిగా మాత్రమే అలా చెప్పుంటుంది, అయినా కళ్యాణ్ పెళ్ళికి వస్తే మీ పిన్ని మీ రుద్రాణి అత్తయ్య ఏం మాట్లాడతారో నాకు తెలీదా, వాళ్ళు అలా మాట్లాడితే అప్పుడు కళ్యాణ్ బాధపడడా, అప్పు మీద పడ్డ నిందలు చాలు, ఇక ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది, తన జీవితం బాగుంటే అంతే చాలు, మా కుటుంబం పరువు నిలబెట్టాలని నేను ప్రయత్నిస్తున్నాను అని కావ్య అంటుంటే ఇక రాజు అయితే కోపంగా, నీకు తెలియకుండానే నువ్వు ఇద్దరు ప్రేమికులను విడదీస్తున్నావు, ఇక్కడ కళ్యాణ్ అక్కడ అప్పు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, కళ్యాణ్ జీవితం బాగుండాలని కోరుకునేదానివైతే తన మనసులో ఏముందో అడిగి కనుక్కునేదానివి, అప్పు ఇంకా కళ్యాణ్ ప్రేమిస్తూనే ఉంది, నీ మూర్ఖత్వంతో వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నావు అని రాజు కోపంగా అంటుంటే ఇక కావ్య అయితే,
అది ఒకప్పటి మాట అండి. అప్పు ఇప్పుడు కళ్యాణ్ని ప్రేమించడం లేదు, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. తను పెళ్లి చేసుకుని అత్తవారింటి వెళ్ళిపోయిన తర్వాత తను చాలా సంతోషంగా ఉంటే అప్పుడు అందరూ తను తప్పు చేయలేదని నమ్ముతారు. ఇక ఈ విషయం వదిలేయండి అని కావ్య అంటుంటే ఇక రాజ్ అయితే కోపంగా మీ మూర్ఖత్వంతో వాళ్ళిద్దరి జీవితాలు నాశనం చేస్తున్నారని అరుస్తూ ఉంటాడు. ఇక రుద్రాని దానిలక్ష్మి దగ్గరికి వెళ్ళి తెల్లవారితే అప్పు పెళ్ళి, నీ కొడుకు గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా లేదా? ఇప్పటి వరకు కావ్య మనం చెప్పినట్టుగానే చేస్తుంది. ఇక చివరి నిమిషంలో తన మనసు మారిపోయి కళ్యాణ్ మనసు మార్చేసి అప్పుకిచ్చి పెళ్లి చేస్తే ఏం చేస్తావు? అందుకే నువ్వు కళ్యాణ్ని ఈ ఊర్లో ఉంచకుండా తనని ఎక్కడైనా దూరంగా పంపేసి కావ్యకు కానీ అప్పుకు కానీ తను అందుబాటులో ఉండకూడదు అని రుద్రాని చెప్తుంటే ఇక దానిలక్ష్మి కూడా నువ్వు చెప్పింది నిజమే రుద్రాని, ఇప్పుడే కళ్యాణ్ని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తానని చెప్పి ఇక నేరుగా కళ్యాణ్ రూమ్కి వెళ్తుంది. తను వెళ్ళేసరికి కళ్యాణ్ అప్పు పెళ్లి పత్రికని చూస్తూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన దానిలక్ష్మి తన చేతిలోంచి ఆ పెళ్లి పత్రికని లాగి ముక్కలుగా చేసి కింద పడేస్తుంది. ఇక రుద్రాని కూడా దానిలక్ష్మి కళ్యాణ్తో ఏం మాట్లాడుతుందా అని తన వెనకనే వెళ్ళి కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. పెళ్లి పత్రిక ముక్కలు చేసిన వాళ్ళ అమ్మని కళ్యాణ్ అరుస్తూ ఉంటాడు. ఇక దానిలక్ష్మి అయితే ఎందుకురా అంత కోపం? పెళ్లి పత్రిక చించితే శుభం కాదేనా, లేకపోతే తన జీవితం ఏమైపోతుందోనని కంగారు పడిపోతున్నావా? ఎవరెలా పోతే నాకెందుకు? నీ సంతోషం నీ జీవితమే నాకు ముఖ్యం. నేను నీ తల్లిని, నువ్వు ఇలా బాధపడుతుంటే నాకెలా ఉంటుంది? ఈ 4 గోడల మధ్య కూర్చొని బాధపడుతూ ఉంటావా? మీ అమ్మమ్మకి ఫోన్ చేశాను నువ్వు వస్తున్నావని, నువ్వు కొన్ని రోజులు అక్కడికి వెళ్ళు, ఇవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు అని తను చెప్తూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే కోపంగా నేను ఎక్కడికి వెళ్ళను అని అరుస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తావరా? ఈ 4 గోడల మధ్య బాధపడుతూ ఉంటావా అని అంటూ ఉన్న దానిలక్ష్మితో నా చావు నేను చస్తాను, నీకెందుకు అని సమాధానం చెప్తూ ఉంటాడు కళ్యాణ్. నేను నీ తల్లిని కళ్యాణ్ అని అంటూ ఉన్న దానిలక్ష్మితో అవును, అందుకే కదా అనామికతో కలిసి నన్ను ఇంత బాధ పెట్టావు, నాకు ఇష్టం లేకపోయినా ఆఫీసుకి పంపించావు, ఒక్కసారైనా నాకు ఏది ఇష్టమో అని అడిగావా అని తనను అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుని పెళ్లి కూతుర్ని చేసి కళ్యాణ మండపానికి తీసుకొస్తారు. ఇక కావ్య స్వప్న దగ్గరుండి పెళ్లి పనులన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక దుగ్గిరాల కుటుంబం మొత్తం ఆ పెళ్లికి వస్తుంది. అప్పు ఫోన్ తీసుకొని కళ్యాణ్కి ఫోన్ చేస్తూ ఉండడం చూసిన స్వప్న నువ్వింకా కళ్యాణ్ని ప్రేమిస్తున్నావు కదా అని తనని అడుగుతూ ఉంటే ఇక తనైతే ఏమీ సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఇక అప్పు బాధని చూసిన స్వప్న కళ్యాణికి ఫోన్ చేసి అప్పుని నువ్వు స్నేహితురాలుగా చూస్తున్నావో లేకపోతే తనని ప్రేమిస్తున్నావో నాకైతే తెలీదు, అప్పు అయితే నిన్ను మనసులో పెట్టుకొని ఈ పెళ్లికి ఒప్పుకొని చాలా పెద్ద తప్పు చేసింది అని తను ఆ విషయాన్ని కళ్యాణికి చెప్తూ ఉంటుంది. ఇక తను కళ్యాణ్తో మాట్లాడుతూ ఉన్న మాటల్ని దూరం నుంచి వింటూ ఉన్న రాజ్ అయితే ఇక ఈ అప్పు ఈ కళ్యాణ్ని నమ్ముకొని లాభం లేదు, నేనే ఏదో ఒకటి చేసి అప్పుకి కళ్యాణ్కి పెళ్లి జరిపించి వాళ్ళిద్దరిని ఒకటి చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక రాజ్ కళ్యాణ్ అప్పు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటాడో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.